జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 3 దశల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న 3 దశల్లో జమ్మూ కాశ్మీర్లో 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. మరోవైపు అక్టోబర్ 1న ఒకే దశలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 4, 2024న ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరు అందిస్తారు. Electioneering period and in the best possible and conducive environment. Elections in J&K will be held in 3 phases. So this is a shorter period. This is a much shorter period, much shorter than even the parliamentary elections, which were 5. 20th of August, just the next day of the Amarnath Yatra being complete, the 19th, would be the date of notification for the first phase, nominations till 27th, scrutiny on the next day 28th, and date of poll will be 18th of September, and it's a Wednesday. We are also keeping that in mind, not keeping Fridays and Mondays to give a longer holiday spell. Second phase would be on 29th of August, and the statutory period of nominations and all, poll being on 25th of September. And phase 3, nomination on 5th of September, and every voting finishing on 1st of October. So counting would be on 4th of October, and everything would be over, bind up on 6th of October. We can show you the map also. It's the how the scheduling is being done. The yellow portion is first. The yellow portion would have the districts of Kishtwar, Ramban, Doda on this side, Jammu side, and Anantnag, Pulwama. ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు తేదీ ఖరారైంది. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. అయితే జమ్మూలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడే మొదటి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3 దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇక అక్టోబర్ 1న హర్యానా, 4న జమ్మూ కాశ్మీర్ ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే జమ్మూలో 87 నియోజకవర్గాలు ఉన్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 4 ఏళ్ల సంకీర్ణ ప్రభుత్వం తర్వాత 2018 నవంబర్ 21న అసెంబ్లీని రద్దు చేశారు. 6 నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు జరగలేదు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. దీనివల్ల అప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. రాజకీయ నాయకులు, ప్రజలు అక్కడి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎన్నికలు ఎలా జరుగుతాయి అనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. హర్యానా అసెంబ్లీకి చివరిసారిగా 2019లో ఎన్నికలు జరిగాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల గడువు నవంబర్ 3తో ముగుస్తుంది. మొత్తం 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో 46 స్థానాలు వచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. జననాయక్ జనతా పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీని గద్దెదించేందుకు కాంగ్రెస్ పార్టీ కొన్ని నెలలుగా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. లోకల్ పార్టీలను కూడా తమలో కలిసి పోటీ చేసేలా ప్రయత్నించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేస్తుందనేది టాక్ నడుస్తుంది. మరి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి పోటీ ఇస్తారు, ఎన్ని చర్చలు జరుగుతాయి అనేదే ప్రధాన అంశంగా నిలుస్తుంది.